బీట్రూట్ అండి ఇలా తురుము తీసేసి చక్కగా ఎండలో పెట్టేసుకోండి. క్యారెట్లు కూడా తురుము తీసేసుకొని అలాగే ఎండలో పెట్టేసుకోండి. సాయంత్రానికల్లా మంచిగా ఎండిపోతాయి అంతే. కానీ మర్నాడు కూడా ఎండలో పెట్టుకోండి, మనకి నిలవ ఉండాలి కదా బాగానే. బూజు అలాంటిది ఏం పట్టకుండా ఉండాలంటే ఇదిగోండి నేను చూపించిన ప్రాసెస్లో అలా ఎరగెండిపోవాలన్నమాట, మంచిగా ఎండిపోవాలి. అప్పుడు మనం దాన్ని పౌడర్ చేసుకొని మంచిగా జల్లించేసుకున్నామంటే ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అంటారు. చక్కగా రాగిజావ చేసుకున్నప్పుడు అందులో ఒక 2 స్పూన్లు వేసుకొని రాగిజావ చేసుకోండి, సూపర్ ఐటమ్ అనమాట. మంచి ఆరోగ్యం కూడా. పిల్లలకి హార్లిక్స్ కింద పాలల్లో కలిపి ఇచ్చేసేయండి. అబ్బబ్బా ఇంకా అసలు మనం బయట హార్లిక్స్ పౌడర్లు అలాంటివి కొనవసరం లేదు. పిల్లలకి బ్లడ్ అవన్నీ కూడా మంచిగా పడతాయి. ఒక్కొక్క స్పూన్ ఉత్తిదే పౌడర్ తినండి. ఇంకా మనం వేరే ఇందులో ఎలాంటి షుగర్ అలాంటిది ఏం కూడా యాడ్ చేయకుండా తీయగా ఎంత బాగుంటుందంటే మీరు తప్పకుండా ట్రై చేయాల్సిందే. ఇలాగా పైగా మనం చపాతీలు చేసుకుంటున్నప్పుడు అందులో 2 స్పూన్లు పౌడర్ కలుపుకొని చక్కగా పింక్ కలర్లో చపాతీలు వస్తాయి, దోశల్లో వేసుకోవచ్చు. ఎన్ని రకాలుగా యూస్ చేసుకోవచ్చు అంటారు. చాలా ఈజీ ప్రాసెస్, మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ అండి. మీరు తప్పకుండా ట్రై చేయాల్సిందే. మీరు అందరూ కూడా తప్పకుండా ట్రై చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏమంటారు?